ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకులను ప్రజలు అడ్డుకుంటున్నారు. కొయ్యలగూడెంలో పోలవరం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. కొంతలగూడెం గ్రామంలో ఆమెను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించారు. హామీలపై స్పష్టత ఇచ్చే వరకు గ్రామంలో ప్రచారం చేయనివ్వమని హెచ్చరించారు. దీనిపై రాజ్యలక్ష్మి గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్తులు పట్టించుకోలేదు. ఎంపీపీ వివరణ ఇవ్వాలని స్థానికులు పట్టుబట్టారు. వైసీపీ నాయకులకు గ్రామస్తులకు వాగ్వాదం జరిగింది. కూలింగ్ వాటర్ ప్లాంట్ పెడతాను, మీకు ప్రతిది మీ ఎంపీటీసీకి ఉంటాను, ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి చేస్తాను, మనకు వచ్చిన రూపాయలు ప్రతి ఒక్కటి కొంటగూడానికి మొదలెట్టి చేస్తాను అన్నాడు ఆయన. అప్పుడు గ్రామస్తులందరం యాకేసి మేము పక్కా తెలుగుదేశం మేడం గారు ఆ రోజుల్లో మేము ఏం చేసామంటే రోజు యుద్ధపాతి పథకం మీద వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆయన మీ ఎంపీటీసీకి ఉంటానంటున్నాడు. సరే అని చెప్పి కుర్రోళ్ళందరికీ 3 రోజులు నచ్చజెప్పి మన పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారి సమక్షంలో అన్నీ చేసేలాగా మేము కమిట్మెంట్ అయ్యి ఆయన చూపెట్టి ఓటేసాం. ఏం మేము చేసిన పాపం ఏంటమ్మా, పెనుటి భార్యలు ఇద్దరు కూడా ఇంటింటికి తిరిగి మైకా పుచ్చుకుని మీకు ఏది కావాల్సిన ఇక్కడి నుంచి మేము చేస్తామని మాకు ఇచ్చిన మాట ఏంటి? ఎన్ని నిందలు మోస్తున్నాం అనుకుంటున్నారు ఈ మాట కోసం? ఎన్ని నిందలు పడుతున్నామండి? ఏంటి మేము నిందలు పడవలసిన అవసరం ఏంటి మాకు? వచ్చింది కానీ ఈ దగ్గర మాకు మీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. ఆయన చెప్పాలి కూడా ఇక్కడ ఎంపీపీ గారు రావాలి, మీరేమనుకోకండి. లేదు లేదు మీరేమనుకోకండి, నన్ను లాంగ్ కూర్చుందాం. నీ మాట వింటాను తల్లి, నీ మాట వింటాను కాదని నేను అన్నా. రాబోయే రోజుల్లో చేయవలసింది మనమే, అర్థమైంది కాబట్టి మీకు అర్థమవుతుంది కదా. ఏలూరు జిల్లాలో వైసీపీ నేతలను అడ్డుకోవడంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. సుమిత్ర, మనం చూస్తున్నాము వైసీపీ నేతలు అభ్యర్థులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి నిరసనలు నిలదీత ఎదురవుతున్నాయి. ప్రధానంగా జగన్ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. దీనికి సంబంధించి అభ్యర్థులు ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నారు. అటువంటి సంఘటనే కొయ్యలగూడెం మండలం కొంతలగూడెం గ్రామంలో జరిగింది. కొంతలగూడెం గ్రామానికి వైసీపీ అభ్యర్థి అదేవిధంగా ఎమ్మెల్యే పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య రాజ్యలక్ష్మి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఆ ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. ప్రధానంగా ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికలు జరుగుతున్న సమయంలో గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇప్పటివరకు అమలు చేయలేదని చెప్పేసి స్థానికులు వైసీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి నిలదీశారు. అసలు ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు, నిధుల కొరత ఏమిటి, ఎప్పుడో అమలు చేస్తున్న వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి స్థానికులు రాజ్యలక్ష్మిని నిలదీశారు. దీంతో ఆమె సమాధానం చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ వాళ్ళు వెళ్ళలేదు. దీనికి సంబంధించి ఇప్పుడే తేల్చాలని చెప్పేసి స్థానికులు పట్టుబట్టారు. ప్రధానంగా మేమంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళం, అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఏదైనా అభివృద్ధి చేస్తుందని చెప్పి ఉద్దేశంతో మేము వైసీపీగా ఓట్లు వేస్తామని చెప్పేసి ఆ స్థానికులు చెప్పడం ఇక్కడ మనం గమనించదగ్గ విషయం. అయితే దీనికి సంబంధించి రాజ్యలక్ష్మి సమాధానం చెప్పడం కానీ పలుమార్లు ప్రయత్నించారు. అంతేకాకుండా అక్కడ ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు సైతం ఆ గ్రామస్తులు సమాధానం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు వినలేదు. చివరికి వైసీపీ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో ఆ వైసీపీ ఎంపీపీ గంజిమాల రామారావుని అక్కడికి రప్పించారు. గంజిమాల రామారావు అక్కడ ఉన్న గ్రామస్తులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సాధ్యం కాలేదని చెప్పన్నారు. మళ్ళీ ఎన్నికలు ముగిసిన వెంటనే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. దాంతో అయితే గ్రామస్తులు కాస్త శాంతించారు. మొత్తం మీద అయితే వైసీపీ నాయకులు అభ్యర్థులు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల నుంచి అయితే నిరసనలు ఆందోళనలు ఎక్కబోతూనే ఉన్నాయి.